చాలా క్లిష్టమైన యాత్రల్లో అది కూడా ఒకటి అని పేరు. కానీ ఆ యాత్ర చేయాలి అని ప్రతి ఒక్క హిందూ మనసులో గట్టిగా తలుచుకునే యాత్ర. ఇట్స్ నన్ అదర్ దాన్ చార్ధామ్ యాత్ర. చార్ధామ్ యాత్రకు సంబంధించి జీవితంలో ఒక్కసారైనా చేస్తే బోలెడంత పుణ్యం లభిస్తుంది అనుకుంటూనే, అమ్మో అంత చలిలో మనం చేయడం వల్ల కాదు, అక్కడ చాలా క్లిష్టమైన పరిస్థితులు ఉంటాయి, కొండల్లోంచి వెళ్ళాలట, సన్న సందుల్లోంచి వెళ్ళాలట, మార్గం చాలా కష్టతరంగా ఉంటుంది, దేవుడు మనల్ని పరీక్షిస్తేనే ఈ చార్ధామ్ యాత్రను ట్రై చేస్తాడు అన్నట్లుగా చాలా భయపెడుతూ చెప్తూ ఉంటారు. సో బేసికలీ అంతటి కష్టమైన యాత్రని కూడా సునాయాసంగా మేము చేయిస్తామంటూ హామీ ఇవ్వడంతో పాటు ఇప్పటివరకు మోర్ దాన్ అబవ్ 1,00,000 మందికి పైగా యాత్రికుల్ని సక్సెస్ఫుల్గా చార్ధామ్ యాత్రను కంప్లీట్ చేసినటువంటి ఘనత ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్కి మాత్రమే దక్కుతుంది అని చెప్పాలి. నాతో పాటు సిఎండి రమణ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. చార్ధామ్ యాత్ర ప్రతి హిందువుకి మోస్ట్ సెంటిమెంటల్ యాత్రగా చూడొచ్చు. జీవితంలో ఒక్కసారైనా ఎలా అయితే కాశీ వెళ్ళాలనుకుంటారో, ఎలా అయితే పుణ్యక్షేత్రాలని దర్శనం ఒక్కసారైనా జీవితంలో చేసుకోవాలి అనుకుంటారో, చార్ధామ్ చేస్తే జన్మధన్యం అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అసలు యాత్ర గురించి చెప్పండి సార్. చాలా కష్టమని విన్నాము, అండ్ ఎస్పెషల్లీ హిమాలయాస్లో ఎటియన్ ప్రాంతం నుంచి కూడా వెళ్ళాలి అని వింటుంటాం. అది చాలా హారరిఫిక్ అండ్ టెరబుల్ రోల్ అని చెప్పి మేబీ అందరూ అలా భయపెట్టడం వల్ల అలాంటి ఇంప్రెషన్ కలిగిందా? అసలు బేసికల్గా చాలా ఈజీ చేసి చెప్పండి సార్, వాట్ ఈస్ చార్ధామ్ యాత్ర? భారతీయ హైందవ జీవన విధానంలో, ముఖ్యంగా భారతీయుల యొక్క జీవన విధానంలోనే తీర్థయాత్రలు చేయడం అనేది తమ యొక్క జీవిత లక్ష్యంగా పెనవేసుకున్నటువంటి అంశం మనం అందరికీ కూడా తెలిసిన విషయం. ఎందుకంటే మనం ఇప్పుడు కాదు, అనాది కాలం నుంచి, ప్రాచీన కాలంలోనే మీరు చెప్పినట్లు కాశీ లాంటి ప్రదేశాలకైతే నడక మార్గం ద్వారా కూడా వెళ్ళి 12 సంవత్సరాల కాలం పాటు, పుష్కర కాలం పాటు సౌత్ ఇండియా నుంచి కానీ నార్త్ ఇండియా నుంచి కానీ కాశీ లాంటి ప్రదేశాలకి నడక మార్గం ద్వారా వెళ్ళి దర్శనం చేసుకున్నటువంటి సందర్భాలు మనం ఎన్నో చూసాం. అలాంటి హైందవ జీవితంలోనే అత్యంత ముఖ్యమైనటువంటి క్షేత్రాలు చార్ధామ్ ఆలయాలు. 4 ప్రదేశాలు, గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్, ఈ 4 ఆలయాలను కలిపి ఒకసారి దర్శనం చేసుకుని రావడాన్ని మనం చార్ధామ్ యాత్రగా పిలుస్తూ ఉన్నాం. మీరు చెప్పినట్లు మీరే కాదు, ప్రతి ఒక్కరు కూడా చార్ధామ్ యాత్ర అనంగానే, ఆ పేరు వినగానే కష్టంగా ఉంటుంది, క్లిష్టంగా ఉంటుంది, వెళ్ళేటువంటి మార్గం సంక్లిష్టంగా ఉంటుంది, పైగా ప్రతి సంవత్సరం వరదలు వస్తూ ఉంటాయి, ఫ్లడ్స్ వస్తూ ఉంటాయి, ఏదో ఒక న్యూస్ అనేది మనం వింటూనే ఉన్నాం. కానీ ఎన్ని వింటున్నా భక్త ప్రహ్లాద భక్తికి ముందు అన్ని కూడా తక్కువే అన్నటువంటి విధంగా చార్ధామ్ యాత్ర చూడాలి, చెయ్యాలి అన్నటువంటి హైందవుల యొక్క ఆకాంక్ష అంత వేగంగా ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రాంతం వైపు ఎందుకు చూస్తూ ఉన్నారు అంటే దానికి ఒక్కటే రీజన్. 6 నెలల కాలం పాటు దేవతల చేత పూజింపబడి మిగిలిన 6 నెలల కాలం పాటు భక్తులకు దర్శనం ఇవ్వడానికి కొలువై ఉన్నటువంటి దివ్యక్షేత్రాలు చార్ధామ్ ఆలయాలు. పైగా సనాతన భారతీయ సమాజంలో అత్యంత ముఖ్యమైనటువంటి జ్యోతిర్లింగ శక్తిపీఠాలతో పాటు ముఖ్యమైనటువంటి బద్రీనాథ్ క్షేత్రం కలిగి ఉన్నటువంటి ప్రాంతాలు చార్ధామ్ ఆలయాలు. ఇవి మాత్రమే కాకుండా ఉత్తర భారతదేశం మొత్తాన్ని కూడా సస్యశ్యామలం చేస్తూ ఇవాళ పుణ్యనదులుగా భావించి ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక గొప్ప సంస్కృతి, చేసిన సకల పాపాలు కూడా హరించుకుపోతాయి. అలాంటి పుణ్యనది ఏదైనా ఉంది అంటే గంగా యమున నది. అలాంటి గంగా యమున పుణ్యనదుల స్నానం ఆచరిస్తూ ఎక్కడైతే గంగా నది జన్మించిందో ఆ ప్రదేశంలో గంగామాతకు ఆలయం నిర్మించి గంగోత్రిగా పిలుస్తూ ఉన్నాం. ఎక్కడైతే యమున నది జన్మించిందో ఆ ప్రదేశంలో యమునా మాతకు ఆలయం నిర్మించి యమునోత్రిగా పిలుస్తూ ఉన్నాం. ఈ 2 యొక్క నదులు కూడా భారతదేశాన్ని సుసంపన్నం చేస్తూ భారతీయుల యొక్క జీవన విధానంలో భాగమైపోయినాయి. అలాంటి దివ్యమైన నదులతో పాటు జ్యోతిర్లింగ క్షేత్రాలలోనే అత్యంత విశిష్టమైనటువంటి జ్యోతిర్లింగ క్షేత్రం, సాక్షాత్తు పాండవుల చేత నిర్మించబడినటువంటి క్షేత్రంగా పిలువబడుతూ ఉన్నటువంటి ఈ కేదారేశ్వర ఆలయానికి సంబంధించి అంతెందుకు, జగద్గురు ఆదిశంకరాచార్యులు పరమపదించినటువంటి స్థలం ఏది అంటే కేదారేశ్వర ఆలయం పక్కనే. 2013లో వచ్చినటువంటి వరదల్లో ఆదిశంకరాచార్యుల యొక్క సమాధి మొత్తం కూడా వరదల చేత తుడిచిపెట్టుకుపోయినా తర్వాత ప్రభుత్వం వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆదిశంకరాచార్యుల యొక్క సమాధిని పునర్నిర్మించి ఈ దేశ ప్రధాని సైతం ప్రతి సంవత్సరం కేదారేశ్వర ఆలయ ప్రారంభోత్సవానికి మరియు ముగింపు ఉత్సవాలకు అక్కడికి వెళుతూ ఉన్నారు. అంటే ఆ ఆలయం యొక్క గొప్పతనం ఎంతో మనకందరికీ తెలుసు. అదేవిధంగా మరొక పుణ్యక్షేత్రం బద్రీనాథ్ ఆలయం. ఈ బద్రీనాథ్ ఆలయానికి ఎంతటి విశిష్టత స్థానం ఉంది అంటే నరుడు నారాయణుడు ఇరువురు కలిసి తపస్సు చేసేటువంటి దివ్యమైనటువంటి ప్రదేశం ఈ భూమండలంలో ఎక్కడ ఉంది అంటే బద్రీనాథ్ క్షేత్రం. అలాంటి బద్రీనాథ్ క్షేత్రానికి కూతవేటు దూరంలోనే
పుణ్యనదులుగా పేరుగాంచి అంతర్వాహినిగా ప్రవహించేటువంటి సరస్వతిని జన్మస్థానమైనటువంటి మానా విలేజ్ కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాంటి మానా విలేజ్లో ఉన్నటువంటి సరస్వతి నదికి లాస్ట్ మే మాసంలో 13వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు సరస్వతి నది పుష్కరాలు రావడం, లక్షలాది మంది పర్యాటకులు ముఖ్యంగా దక్షిణ భారతదేశం నుంచి, అందులో కూడా మన సంస్థ నుంచి కూడా వేలాది మంది పర్యాటకులు అక్కడికి వెళ్ళి మానా విలేజ్లో సరస్వతి నది పుష్కరాల్లో స్నానం ఆచరించడం చూస్తూ ఉన్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంత చెప్పినా కూడా చాలా తక్కువ అని మాత్రమే అనిపిస్తూ ఉంటుంది. అంత దివ్యమైనటువంటి ప్రదేశాలు, అందుకే ఆ ప్రాంతాన్ని పిలుస్తూ ఉంటారు దేవభూమి. దేవతల చేత సంచరించబడేటువంటి భూమి కాబట్టి దేవభూమిగా పిలువబడుతుంటారు. అలాంటి దేవభూమిని చూడాలి అన్నటువంటి తపన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి అస్సాం వరకు ప్రతి ఒక్క మదిని కూడా తలిస్తూ ఉంటుంది. కేవలం 6 నెలల కాలం పాటే. అలాంటి 6 నెలల కాలంలో ఇప్పుడు మనకు 4 నెలలు పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. సెప్టెంబర్, అక్టోబర్ మాత్రమే మనకు అందుబాటులో ఉంది. చాలామంది భారతదేశ పర్యాటకులలో ఒక అంశం ప్రతి సంవత్సరం నేను చెప్తూ ఉంటా, నాకు అర్థం కానటువంటి అంశం ఏంటంటే తీర్థయాత్రలు చేస్తే వేసవి కాలంలోనే చేయాలి. ఓకే, నేను ఒప్పుకుంటాను, వేసవి కాలంలో తీర్థయాత్రలు చేయాలి. వేసవి కాలంలో ఉద్యోగ రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ, పిల్లల సెలవుల రీత్యా కానీ మనకు కంఫర్టబుల్ టైం, కొంచెం హాలిడేస్ దొరుకుతాయని. కానీ అదే సమయంలో ఎక్కువ మంది భక్తులు పోవడం మూలంగా విపరీతమైనటువంటి ట్రాఫిక్ రద్దీలు, గంటల తరబడి అసలే మంచు కొరికేటువంటి చలిలో ఉన్నటువంటి దివ్యక్షేత్రాలు, అక్కడ చలి ప్రాంతాలలో గంటల కొద్దీ నిలబడి దర్శనం చేసిన పరిస్థితిని ప్రత్యక్షంగా చాలా మంది భక్తులు ఆల్రెడీ చూసి ఉంటారు. కానీ నేనేం చెప్తున్నా అంటే సెప్టెంబర్, అక్టోబర్ మాసాలలో మీరు కన్నా చార్ధామ్ యాత్ర చేయగలిగితే ఇంకా చలిగా ఉంటుంది కదా సార్. చలిగా ఉన్నప్పటికీ కూడా వరదల లాంటి భయం ఉండదు. వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. కొంచెం చలి తీవ్రత ఉంటుంది కానీ మరీ అంత తీవ్రత ఉండదు. ఏ ఆలయంలో కూడా భక్తుల యొక్క తాకిడి అనేది ఎక్కువగా ఉండడానికి అవకాశం లేదు. మన యొక్క ఆధ్యాత్మిక జీవనంలో ఏ కార్యక్రమాలు అయితే మనం ఆధ్యాత్మిక క్రతువులు చేయాలని భావిస్తూ ఉన్నామో, ఫర్ ఎగ్జాంపుల్ కేదారేశ్వర ఆలయానికి వెళ్తే అక్కడ అభిషేకాది కార్యక్రమాలు చేయాలి. ఎక్కడైతే జ్యోతిర్లింగ క్షేత్ర దర్శనం మనం వెళ్తూ ఉన్నామో మనం అందరం కోరుకుంటాం భగవంతుడికి అభిషేకం చేసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా బద్రీనాథ్ క్షేత్రానికి వెళితే అక్కడ పిండ ప్రధానాది కార్యక్రమాలు పితృదేవతలకు అర్పించాలి. అలా అర్పిస్తేనే మన జన్మ ధన్యమవుతుంది అన్నటువంటి నానుడి మనకందరికీ కూడా ప్రచారంలో ఉంది. కాబట్టి అలాంటి ఏ దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక క్రతువు చేయాలి అనుకున్నా సెప్టెంబర్, అక్టోబర్ మాసంలో వెళ్తే చాలా కంఫర్టబుల్గా ఆలయ సమీపంలోనే, ఆలయ పరిసర ప్రాంతాల్లోనే పూజాది కార్యక్రమాలు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని ప్రతి సంవత్సరం మనం చెప్తూ ఉన్నాం. చార్ధామ్ యాత్రకి సంబంధించి ఇటీవల కాలంలో భక్తులు చాలా విషయాల్లో కొన్ని రకాల మోసాలు గురవుతున్నారు. అందులో ప్రముఖమైనటువంటిది కేదార్నాథ్ హెలికాప్టర్కి సంబంధించి. ఆ కేదార్నాథ్ హెలికాప్టర్ అనేది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు IRCTC ద్వారా మాత్రమే మనకు అందిస్తున్నారు. కానీ ఏ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కానీ, ఏ ప్రైవేట్ ట్రావెల్స్కి కానీ, ఏ వ్యక్తికి కానీ, ఏ ఏజెన్సీకి కానీ అవకాశం అనేది లేనే లేదు. కాబట్టి ఎవ్వరు కూడా అక్కడికి వెళ్ళి దాదాపు చాలా మంది వింటున్నారు 35,000, 50,000, 40,000 అక్కడికి వెళ్ళి డబ్బులు సెకండ్ పార్టీ, థర్డ్ పార్టీ ఎవరికో ఇచ్చి మోసపోయినటువంటి సందర్భాలు, అక్కడ మోసపోవడం, బాధపడడం, భగవంతుని దర్శనం చేసుకోకుండా తిరిగి రావడం అనేది నేను చాలా కేసెస్ విన్నాను. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా, ఎంతో అదృష్టంతో, ఎంతో పుణ్యఫలంతో దైవభూమిగా పిలువబడుతున్నటువంటి కేదారేశ్వర ఆలయానికి సమీపంలో ఉన్నటువంటి సీతాపూర్, రాంపూర్, గుప్తకాశీ లాంటి ప్రాంతాలకు వెళ్తూ ఉన్నారు. అంత దూరం వెళ్ళి 20 కిలోమీటర్లు శక్తి ఉంటే నడవచ్చు, శక్తి లేకపోతే గుర్రం మీద వెళ్ళొచ్చు, మరీ ఇబ్బందిగా ఉంటే డోలి మీద వెళ్ళొచ్చు. ఇన్ని సౌకర్యాలు మనకు అక్కడ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వీటిని ఉపయోగించుకొని ఆ సాక్షాత్ కేదారేశ్వర ఆలయ దర్శనం అనేది ప్రతి ఒక్కరు కూడా చూసి రావాలి. భగవంతుని యొక్క లీల ఎలా ఉంటుందో, భగవంతుని యొక్క మహిమ ఎలా ఉంటుందో సాక్షాత్ కళ్ళకు కట్టినట్టు నిరూపించినటువంటి ఒక దివ్యమైనటువంటి క్షేత్రం కేదారేశ్వర యొక్క ఆలయం. ఎందుకంటే 2013లో వరదలు వచ్చిన తర్వాత ఆ ప్రాంతం మొత్తం కూడా తుడిచిపెట్టుకుపోయినా ఆలయానికి చిన్న గీత కూడా పడకుండా భీమశిల ఎలా కాపాడిందో మనందరికీ కూడా తెలుసు. అంతకుముందు ఆ భీమశిల లేదు. కానీ కేదారేశ్వరకి ఆలయానికి ఎప్పుడైతే 2013 జూన్ మాసంలో ఉప్పెనలాగా వరదలు ఎప్పుడైతే ప్రారంభమయ్యాయో, ఎక్కడి నుంచి వచ్చిందో ఆ భీమశిల అక్కడ ఆగిపోయి కేదారేశ్వర ఆలయానికి ఇంత డ్యామేజ్ కూడా జరగకుండా కాపాడింది. ఇలాంటి ఎన్నో సందర్భాలు, ఎన్నో మహిమలు మన కళ్ళ ముందు చూసేటువంటి అంశం అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఒక అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి సంబంధించి. అలాంటి చార్ధామ్ యాత్రకు సంబంధించి మీరు చక్కటి ప్రణాళికతో ఎవ్వరికి కూడా కష్టం లేకుండా, కష్టమైనటువంటి అన్నటువంటి పదాన్ని సైతం ఇష్టమైనటువంటి యాత్రగా మార్చినటువంటి సంస్థ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ. ఆ ప్రాంతం పైన పూర్తి అవగాహనతో ఏ ఒక్క వ్యక్తికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆర్వి ట్రావెల్స్కి సంబంధించినటువంటి
స్టాఫ్ అనునిత్యం కూడా మీతో పాటు ఉంటూ మీకు చేదోడు బాదోడుగా ఉంటూ అన్ని ప్రదేశాలు కూడా దగ్గరుండి చూపించడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఇవాళ భారతదేశ వ్యాప్తంగానే, తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు దేశవ్యాప్తంగానే చార్ధామ్ యాత్ర ఆపరేటింగ్లో ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్థానం అనేది వేరెవరు కూడా పూరించలేరు. ఎందుకంటే మాకున్నటువంటి నిబద్ధత అలాంటిది. అటువంటి మా యొక్క యాత్రకు సంబంధించి మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ని కన్సల్ట్ చేసి ఒక మంచి యాత్రని వెళ్ళేటువంటి అనుభూతిని పొందవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాను. సార్ ఒక్కటి సార్, ఈ పర్టికులర్ ట్రిప్కి సంబంధించి అక్కడ క్లైమేట్ నిమిషానికి ఒకసారి మారుతూ ఉంటుంది, ఫ్లెక్సిబుల్గా ఉంటుందని అంటుంటారు కదా. సో దానికి సంబంధించి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నారు భక్తుల్ని ఉద్దేశిస్తూ? ఎవరైనా ఇండివిజువల్గా వచ్చినా ఎలా వచ్చినా అక్కడ జరిగేటువంటి మార్పులకు అనుగుణంగా ప్రతి క్షణం కూడా, ఎందుకంటే ప్రతిరోజు కేదారేశ్వర ఆలయానికి మధ్యాహ్న సమయంలో 2 నుంచి 4 గంటల వరకు వర్షపాతం నమోదవుతూ ఉంటుంది. అదేవిధంగా మార్గ మధ్యంలో కూడా సంక్లిష్టంగా ఉంటుంది, కొండ చర్యలు విరిగిపడుతూ ఉంటాయి, సమ్ టైమ్స్ ట్రాఫిక్ జామ్స్ అవుతూ ఉంటాయి. కానీ అన్ని ప్రాంతాల్లో కూడా మంచి నెట్వర్క్ కలిగి ఉన్నటువంటి సంస్థ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్. అసలు వేసవి కాలంలో అయితే దాదాపు 200 మంది పైచులకు ఎంప్లాయీస్, ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సిబ్బంది ఆ 4 ప్రదేశాలకు సంబంధించి అన్ని ప్రాంతాల్లో కూడా పనిచేస్తూ ఏ ఒక్క పర్యాటకుడికి కూడా ఒక్క పూట భోజనంలో కూడా ఇబ్బంది జరగకుండా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎవ్వరు కూడా భయపడాల్సిన అంశం కాదు. ఇటీవల కాలంలో ఆ ప్రాంతం కూడా చాలా బాగా అభివృద్ధి సాధిస్తూ ఉంది. చార్ధామ్ ఎక్స్ప్రెస్ వే పేరుతో రహదారుల యొక్క నిర్మాణం పూర్తిగా వస్తూ ఉంది, చక్కటి రహదారులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా వచ్చేటువంటి భక్తుల్ని సాదరంగా ఆహ్వానిస్తూ ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ కడుపులో పెట్టుకొని చూసుకునేటువంటి విధంగా మనకు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరు కూడా భయపడాల్సినటువంటి పరిస్థితి అనేది ఉండదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. రైట్ సార్, వన్ మోర్ పాయింట్. ఈ చార్ధామ్ యాత్రని ఆపరేట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో డెఫినెట్లీ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇస్ ఇన్ ది ఫస్ట్ ప్లేస్. ఆ విషయంలో మాకు ఎలాంటి డౌట్ లేదు. కానీ మిగిలిన టూర్స్ అండ్ ట్రావెల్స్ ఈ ట్రేడ్లో అందించే హాస్పిటాలిటీకి, మీరు ప్రత్యేకంగా అందించే హాస్పిటాలిటీకి వ్యత్యాసం ఏంటి? సాధారణంగా ఇటీవల కాలంలో డిజిటల్ మాధ్యమాల మహిమనో లేకపోతే సోషల్ మీడియా ఎఫెక్టో తెలియదు, కానీ ప్రతి ఒక్క వ్యక్తి కూడా 25,000కి 20,000కి 15,000కి చార్ధామ్ యాత్ర తీసుకువెళ్తామని చెప్పేసి ప్రజల్ని మోసం చేసేటువంటి చాలా ప్రకటనలు మనం చూస్తూ ఉన్నాం. మీ ద్వారా పర్యాటకులను తెలియజేసేది ఒకటి, మనమేమీ అమాయకులం కాదు. 14 రోజుల వ్యవధికి ఎంత ఖర్చు అవుతుంది, ఏ విధంగా ఫెసిలిటీస్ ఉంటాయి, ఎప్పుడైతే ఎదుటివాడు 15,000 రూపాయలకి అని ఒక టూర్ ఇస్తున్నాడు అంటే 15 రోజుల ట్రిప్ని 15,000కి ఇస్తున్నాడు అంటే ఎలా సాధ్యమవుతుంది? ఇటీవల కాలంలో కొన్ని వందల మందిని హరిద్వార్, రిషికేశ్ మార్గ మధ్యంలో వదిలేసి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు చాలా నేను చూస్తూ ఉన్నా. దయచేసి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్లోనే చెయ్యని నేను ఎక్కడా చెప్పను. మీరు చేయవలసింది ఒకటే, ఒక టూర్కి మనం వెళ్ళేటప్పుడు అది చార్ధామ్ అయినా, అమర్నాథ్ అయినా, కైలాస్ అయినా, ఈ 3 యాత్రలకు సంబంధించి మనకున్నటువంటి సెంటిమెంట్, ఎందుకంటే హైందవ జీవితంలో ఆలయాల సందర్శన అనేది మన యొక్క ముఖ్యమైనటువంటి జీవిత విధానం. అలాంటి మన జీవితంలో ఉన్నటువంటి కొన్ని సెంటిమెంట్స్ను ఆధారంగా చేసుకుని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఇటీవల కాలంలో ఈ 3 యాత్రలకు సంబంధించి, ఎందుకంటే ప్రతి ఒక్కరు భావిస్తారు ఈ 3 యాత్రలు కష్టంగా ఉంటాయి, ఈ కష్టమైనటువంటి యాత్రలకి చాలా 20,000 రూపాయలకి చూపిస్తున్నారు అమర్నాథ్, 20,000 రూపాయలకి చార్ధామ్ చూపిస్తున్నారు, తక్కువ ప్రైస్కి కైలాసం కూడా చూపిస్తామని చెప్పి ముందుకు వస్తూ ఉన్నారు. ఇలాంటి ప్రకటనలతో మోసపోయి చాలా మంది ఇబ్బందులు పడుతూ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమనుకుంటారంటే మా తలరాత బాగలేదు, మోసం చేసిన వాడిని వదిలేసి తలరాత బాగలేదని చెప్పేసి భగవంతుని దర్శనం లేకుండా తిరిగి రావడం అనేది జరుగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితి లేకుండా మనం యాత్ర వెళ్ళాలి, భగవంతుడు మనకు అవకాశం ఇచ్చాడు ఆ యాత్ర వెళ్ళడానికి. ఆ వెళ్ళేటువంటి సందర్భంలో ఎలా వెళ్ళాలి, ఎవరి ద్వారా వెళ్ళాలి, ఎలా వెళితే మనం కంఫర్టబుల్, మనం ఎంత ప్రైస్ పెడుతున్నాం, ఆ ప్రైస్కి అవసరమైనటువంటి సర్వీస్ని వాళ్ళు అందిస్తూ ఉన్నారా లేదా, అక్కడ ఆహార అలవాట్లు ఎలా ఉన్నాయి, ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంది, అకామిడేషన్ ఎలా ఉంది, ఇలా అన్ని అంశాలకు సంబంధించి ఒక సమగ్రమైనటువంటి ఆలోచన విధానం మనం చేసుకుంటే మనకు దేశంలో ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ లాంటి ఎన్నో సంస్థలు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళ ద్వారా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎవరు ముక్కు ముఖం తెలియని వాళ్ళ ద్వారా వెళ్ళి ఇబ్బంది పడకూడదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అబ్సల్యూట్లీ సార్, వండర్ఫుల్. సో మీరు కనుక టూర్ ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఆ టూర్ ఆపరేటర్స్కి వాల్యూస్ ఉన్నాయా, ఎంతవరకు వాళ్ళ సర్వీసెస్ ఎక్స్టెండ్ చేస్తున్నారు, ఎంత నిబద్ధతతో ఎక్స్టెండ్ చేస్తున్నారు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మన రెస్పాన్సిబిలిటీ వాళ్ళు ఎంత తీసుకున్నారు అనే దాన్ని బట్టి ఇఫ్ యూ కెన్ ప్లాన్, డెఫినెట్లీ ఈ పర్టికులర్ ట్రిప్ అంటే చార్ధామ్ యాత్ర కూడా సక్సెస్ఫుల్గా ఉంటుంది. అండ్ మీరు చెప్పినట్లు సార్ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ ట్రిప్లో ఈ టైంలో మీరు ప్లాన్ చేసుకోమన్నారు. దీపావళి పండుగ వరకు అందుబాటులో ఉంటుంది. ఎస్, సో కేవలం సమ్మర్ హాలిడే సీజన్లో మాత్రమే కాకుండా ఇప్పుడు ఇంకా స్టిల్ ద డోర్స్ ఆర్ ఓపెన్ ఫర్ చార్ధామ్ యాత్ర. సో ప్లాన్ చేసుకోండి, స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేయండి అండ్ బుక్ యువర్ చార్ధామ్ యాత్ర ఇఫ్ యు ఆర్ ఇంటెండెడ్ టు. థ్యాంక్ యూ సో మచ్ సార్.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.